గ్లోబల్ మున్నూరు కాప్ అసోసియేషన్ జిఎంఏ ఆధ్వర్యంలో ఆగస్టు 30, 31 తేదీల్లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 2 రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానించడానికి న్యూజెర్సీలోని జిఎంఏ ఫౌండర్ ప్రవీణ్ అండవల్లి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిఎంఏ కన్వీనర్ సంగని రజనీకాంత్, ఈసీ, బీఓడి, ఆర్బీపీఎస్తో పాటుగా సంస్థ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని ఈ మహాసభల గురించి చర్చించారు. ఇక ఆహ్వాన పత్రం అందజేసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానించారు. నేను వచ్చింది 1968లో, 78లో ఇండియాకి పోయాను. కానీ ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ కూడా ఈ దేశానికి చాలామంది మున్నూరు కాపులు వేల సంఖ్యలో వచ్చారు. రావడం తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి, విజ్ఞానాన్ని పంచడానికి, పెంచడానికి వచ్చిన నేపథ్యం మనం మర్చిపోకూడదు. మన ఈ దేశ ఆర్థిక వ్యవస్థ లోపల జనరల్గా ఇండియన్స్ కానీ, అందులో తెలుగు వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళలో మున్నూరు కాపులు మరింత ఎక్కువగా ఉన్నారనే నగ్న సత్యాన్ని గుర్తించి ఈరోజు ఈ నిర్వాహకులు మొట్టమొదటిసారిగా జిఎంఏ గ్లోబల్ మున్నూరు కాప్ అసోసియేషన్గా చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి, ఒక ఆలోచన మీద తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు మన సాహితీ సంస్కృతులే కాకుండా, మన ఆచార వ్యవహారాలే కాకుండా, మన మున్నూరు కాపుల బంధుత్వాలను లేకపోతే చరిత్రను ఎప్పటికీ గుర్తించే విధంగా చేసే కార్యక్రమం ముందడుగు వేస్తున్నారు. కాబట్టి చాలా సంతోషకరం. నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. నా దగ్గరకు వచ్చి హైదరాబాద్లో వచ్చినప్పుడు చాలా మంచి పని చేస్తున్నారని చెప్పాను. ఈరోజు అనుకోకుండా నేను చాలా ముందుగా వచ్చాను. ఇక్కడ వేరే కార్యక్రమాలు మా మనమలు కూడా ఉన్నారు కాబట్టి, అందులో ఎట్లాగూ 30-31కి పిలిచారు కాబట్టి నేను ఎట్లాగ వెళ్తాను. కానీ ముందుగా వచ్చాను. ఆ ముందుగా వచ్చిన సందర్భం లోపల ఇక్కడ ఈ ప్రాంతంలో న్యూజెర్సీలో ఉన్న మున్నూరు కాపులను సమాయత్తం చేయడానికి జరిగిన ఈ సమావేశం ఏదైతే ఉందో, కలయిక ఏదైతే ఉందో, ఇంతమంది వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళందరినీ రావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న సమావేశం కాబట్టి అందులో నేను కూడా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సమావేశం బాగా విజయవంతం కావాలని, ఈ విజయవంతం కావడం ఒక సమావేశం విజయవంతం కోసం కాదు, దాని స్ఫూర్తి ఎప్పటికీ ఉండడానికి చేసే ప్రయత్నం. మన భవిష్యత్ తరాలు కూడా ఇదంతా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కావాలనే కోరికతోటి నేను అభినందిస్తాను. జిఎంఏ ఫౌండర్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నన్ను ఈ మహాసభకి కన్వీనర్గా డిసైడ్ చేసినందుకు, అండ్ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పొన్నాల లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. అంటే సుదీర్ఘకాలం రాజకీయ అనుభవమే కాకుండా ఎన్ఆర్ఐస్కి ఉండే సాధక బాధకలు కానీ అలాంటివన్నీ కానీ తనకు తెలుసు కాబట్టి మేము తనని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మోస్ట్లీ నాకు తెలిసి ఒక 60 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చి వాళ్ళు అంతా మాకు బాటలు వేశారు. వాళ్ళ స్ఫూర్తితో మేము ఇక్కడికి వచ్చి అందరం బిజీ షెడ్యూల్లో ఉండి ఈ గత 1.5 ఇయర్లో ఈ మున్నూరు కాప్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసుకొని ప్రస్తుతానికి ఒక 2000 కుటుంబాలతో కలయిక జరిగిన ఈ సందర్భంలో వాషింగ్టన్ డీసీలో ఒక ఈవెంట్ చేద్దామని అనుకున్నప్పుడు, పర్మిట్ చేద్దామా, రిస్ట్రిక్ట్ చేసుకుందామా, మొత్తం ప్రపంచానికే చేద్దామని అనుకున్నప్పుడు మా చైర్మన్ కానీ, మా సెక్రటరీ గారు కానీ వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి మనము ఈ ప్లాట్ఫామ్ ఒకటైతే క్రియేట్ చేసాము. దీనికి మన ఒక అమెరికాలోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసి, నేను భారతదేశం వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ స్టేట్స్ తిరిగి, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళడం కానీ, మహారాష్ట్రకి వెళ్ళడం కానీ, కర్ణాటక, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో వెళ్ళి మన ప్రముఖులని, రాజకీయ నాయకులని కానీ, కళాకారులని కానీ అందరినీ కలిసి వాళ్ళని ఇన్వైట్ చేస్తూ అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో చాలా వరకు కలిసి ప్రతి స్టేట్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ నెక్స్ట్ వీక్ జరగబోయే మహాసభలు విజయవంతం చేయాలని అందరూ కోరడం మూలంగా అందరూ ఒక తాటిపైకి వచ్చారు అన్న నమ్మకం నాకు ఉంది. అండ్ చాలామంది ఈ ప్రోగ్రామ్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ 30-31 తారీఖు అనేది ఒక కుటుంబ కలయిక, ఏదో ఒక అంటే మున్నూరు కాపు అనగానే కాస్ట్ ఫీలింగ్, ఈ కాస్ట్ అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ ఫీలింగ్లోంచి బయటకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఒక కుటుంబం, నాట్ కాస్ట్ ఫీలింగ్ అని అలా చూడకుండా ఇది మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మా పూర్వీకులు ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒక వేదిక మీద కలుసుకొని వాళ్ళకు సాధక బాధకాలన్నీ చేసుకుంటూ ముందుకు తెలుసుకుంటూ ఒకరికొకరు కష్ట సుఖాలు పంచుకుంటూ సాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ముందుకు పెట్టుకున్న కార్యక్రమం. దీనికి అందరూని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్.
వీళ్ళు రావాలా వీళ్ళు రావద్దు అన్న ఉద్దేశం మాకు లేదు. ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న, అమెరికా ఖండంలో ఉన్న, వేరే 7 ఖండాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంక మరొకసారి ధన్యవాదాలు అంకుల్, మీకు చాలా పెద్దవారు, చాలా సంతోషం మీతో కార్యక్రమం ముందు పోవడము. అండ్ నాకు తెలిసి ఐ డోంట్ నో అంతకంటే కదా, ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ వన్ టు కమ్ టు USA ఫ్రమ్ ద కమ్యూనిటీ. అంటే ఇది ఒక క్యాస్ట్ లా చూడట్లేదండి, మీరు చెప్పినట్టు ఒక కుటుంబం. మా కుటుంబం పెద్ద ఆయన వచ్చారు, ఆయన వచ్చారన్న మూలంగా ఇంత సంతోషంగా ఈరోజు కలుసుకుంటున్నాము. ఇదే ఉత్సాహంతో నాకు ఒక 2000-3000 మంది ఈ 30వ తారీఖు కలుస్తారన్న ఆనందంగా ఉంది మాకు. నమస్కారం అండి అందరు కుల పెద్దలకు, పర్టికులర్లీ పొన్నా లక్ష్మి గారికి ఇక్కడ వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు. అండ్ తన హోల్ హార్టెడ్లీ 15 days బిఫోర్ ది మెయిన్ ఈవెంట్ వచ్చి మమ్మల్ని అన్ని సూపర్వైజ్ చేస్తూ, ఆర్గనైజ్ చేస్తూ, కోఆర్డినేట్ చేస్తూ అందరినీ ఎంకరేజ్ చేద్దామని వచ్చాడు. వెరీ వెరీ థ్యాంక్స్ సార్ ఫర్ యువర్ టైం. అండ్ కమింగ్ బ్యాక్ టు ది మునూర్ కాపు మహాసభ పెట్టడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా ఎక్కడ ఎప్పుడు లేదు, ప్రపంచ ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ లేదు. మేము ఎంతో మేధావిధిని చేసినాం, అప్పుడు ఉన్నదా అంటే లేదు. సో అది చేసిన తర్వాతనే మేము 11 మంది ఫౌండర్స్లం. దాంట్లో మా రజనీ సంగతి కానీ, ప్రవీణ్ అండపల్లి కరెంట్లీ ఈజ్ ఫౌండర్స్కి చైర్మన్, దాని ఫౌండర్స్కి నేను సెక్రటరీని, మురళి వసికర్ల, శివ ఉప్పల, తర్వాత డాక్టర్ తోట గణేష్, తర్వాత విజయ్ దండియాల, పన్నేల జనార్దన్, వీళ్ళందరూ 11 మంది మేము ఉన్నాము. సో ఫస్ట్ మేము ఆలోచన చేసినాం ఏంటంటే, అసలు ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నదా అంటే లేదు. ఏ ఖండాలకు ఆ ఖండాలు ఉన్నాయి. నార్త్ అమెరికాకు ఉన్నది, యూరోప్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, ఇండియాలో చాలా ఉన్నాయి. బట్ గ్లోబల్గా అనేది ఎక్కడ లేదు. సో గ్లోబల్గా అందరినీ ఒక తాటి మీద తీసుకొద్దాం అనేసి నియర్లీ ఒక 11 నెలలు మేము డిస్కస్ చేసినాం. 11 నెలలు డిస్కస్ చేసిన తర్వాత దీన్ని ఎట్లా చేద్దాము అన్నట్టుగా, ఏం పేరు పెడదాము అన్నట్టుగా, పేరు కూడా అప్పుడు లేకుండే. సో ఏం పెడదాం అన్నట్టుగా బాగా ఆలోచన చేసి దీనికి ఓపెన్గా ఈ సమాజంలో ఇప్పుడున్న ఆర్థిక మోడర్న్ డేస్లో ఓపెన్గా మన మునూరు కాపు చెప్పుకుందామా అనేసి నేనన్నాను. అంటే అందరూ అన్నారు, దాంట్లో పర్టికులర్ నేనన్నాను, మనకు తప్పేమున్నది, సిగ్గేమున్నది, మనం ఎక్కువ ఉన్నాము సమాజంలో, మన వాట మనకు కావాలి, అడగదాము, మనం పెట్టుకుందాం, తప్పేమున్నా అని బాగా వాదించి మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందరు ముసుగులలో వేరే ఏదో పేర్ల ముసుగులో చేస్తారు. మనకు అలాంటి ముసుగులో ఇదేం చేయొద్దు, డైరెక్ట్గా మనం మునూరు కాపు మహాసభ అని పెడదామన్నట్టు, గ్లోబల్ మునూరు కాపు అసోసియేషన్ పెడదామన్నది చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళ దాంట్లో నేను. ఓకే, అందుకొరకు ఇప్పుడు ఏంటంటే అందరు 7 ఖండాల నుండి వస్తున్నారు. యూరోప్ నుండి వస్తున్నారు, ఆసియా నుండి వస్తున్నారు, ఆఫ్రికా నుండి వస్తున్నారు, ఇండియా నుండి వస్తున్నారు, ఆస్ట్రేలియా నుండి వస్తున్నారు, న్యూజిలాండ్ నుండి వస్తున్నారు, ఇలా చాలా కంట్రీస్ నుండి వస్తున్నారు. అందరికీ ఒక మనవి ఏంటంటే, ఇది ఆహ్వానం అనుకొని మన్నించి అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందే కోరుతున్నాను. దీనికి చాలా పెద్ద ముఖ్య ఉద్దేశాలు దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. వీ హ్యావ్ ఎ వెరీ వెరీ గ్రాండ్ విజన్ ఫర్ ద ఎంటైర్ మునూర్ కాపు కమ్యూనిటీ. యాజ్ వన్ ఆఫ్ అవర్ బాస్ గారు యాక్చువల్లీ చెప్పినట్టుగా, చార్మినార్ కన్నా ముందే మునూరులో హైదరాబాద్లో ఉన్నారంటే యూ కెన్ అండర్స్టాండ్. అండ్ మన హిస్టరీ ఈవెన్ మచ్ బిఫోర్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ 517 years నుండి ఇక్కడ ఉంటున్నారు. వారు కూడా మాట్లాడితే మీరు కూడా తెలుస్తుంది, చాలా రిచ్ అనిపిస్తుంది. మనకి ఎంత కల్చర్ ఎంత రిచ్ ఉందంటే అంత రిచ్ ఉన్నది. నమస్తే, నా పేరు సుభాష్ అల్లం. ఫస్ట్లీ పొన్నాలకి థ్యాంక్ యూ, మాకు టైం ఇచ్చినందుకు, ఫర్ బ్లెస్సింగ్ దిస్ అకేషన్. ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ మేడ్ బై రజనీకాంత్ గారు టు పుట్ టుగెదర్ దిస్ whole event. And I again thank Mr. Praveen for hosting this great evening with all of us here, and for all the support that we have been receiving. We have close to about 2,000 families, I think so, in America, that we at least know that they are Munur Kapu, and we never have a platform where we can actually meet or convolute, and we can actually celebrate. This is the first time Rajinikanth has actually made a great effort to actually put together this, and he's trying to actually bridge the gap between all of us. We all were trying to do something good for the society. We want to do something nice for the society by meeting, and this is the first event where this is being blessed by Purnalana, and moving forward we'll have much more occasions like this. Thank you so much, Amma. Hello and good evening everybody. అందరూ ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో మేము నెక్స్ట్ వీక్లో జరగబోయే మహాసభకి ప్రిపరేషన్ సన్నాహక సభ పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు పొన్నాల అంకుల్ ఇండియా నుండి 15 రోజుల ముందే వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. అలాగే అక్రాస్ ద కంట్రీ
around 200 people for last 2 weeks, almost round the clock working to make the next week program success. నేను ఇక్కడ కొందరు అక్రాస్ ద కంట్రీ ఉన్నవాళ్ళు కోర్ కమిటీలో ఉండి మేము అందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ న్యూజెర్సీలో చాలా మంది పెద్దల్ని కలుసుకోవడానికి వాషింగ్టన్ డీసీ నుండి మహాసభ కన్వీనర్ రజనీకాంత్ అన్న వచ్చినలు, అండ్ ఈరోజు ప్రవీణ్ అండపల్లి గారు మా ఫౌండర్ గ్రూప్ చైర్మన్ వాళ్ళ ఇంట్లో అందరం కలుసుకున్నాము. అందరూ వాలంటీర్స్కి మా ఈసీ టీము, వెంకట్ పెద్ది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ దండ్యాల, అండ్ మురళి అండ్ వినయ్ పట్లోల్ల ట్రెజరీ టీమ్, అండ్ అవర్ జాయింట్ సెక్రటరీ జ్యోత్స్న గారు, అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు మా వాలంటీర్స్ అందరికీ. అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాబోతుంది అంటే దానికి కారణం ఎవరంటే డోనర్స్. మేము ఈ ప్రోగ్రామ్కి ఎవరి దగ్గర ఇండివిజువల్గా ఏం ఛార్జ్ చేయడం కానీ, మా మెంబర్షిప్లకు కానీ ఏదైనా ఛార్జ్ చేయడం కానీ ఏం లేదు. అందరూ మా కమ్యూనిటీ పెద్దలు, బయట కమ్యూనిటీ పెద్దలు, మాకు ఇక్కడ మిత్రులు అక్రాస్ ద యుఎస్ అందరూ వచ్చి ముందుకొచ్చి వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తున్నారు, అన్ని రకాల సహాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. మేమందరం ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ చేయడానికి రెడీ అవుతున్నాము. అందరూ ఈ మెసేజ్ చూసిన వాళ్ళందరికీ జిఎంఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపున ఆహ్వానం చెప్తున్నాం. అందరు తప్పకుండా వచ్చి ప్రోగ్రాం పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో లక్ష్మీ అంకుల్ గారికి నమస్కారం. సో గ్లోబల్ మున్నూర్ కాపు అసోసియేషన్ మహాసభ ఆగస్టు 30th, 31st వర్జీనియాలో మహాసభ జరుగుతుంది. సో దానికి ఈ గ్లోబల్ మున్నూర్ కాపు అసోసియేషన్ దానికి నేను మ్యాట్రిమోనీ చైర్మన్ అండి. సో నాకు ఈ మ్యాట్రిమోనీ ఇచ్చినప్పుడు నేను చేయగలుగుతానా లేదా అనేది కొంచెం ఉండే. రజనీకాంత్ గారు నాకు అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేసి, ప్రెసిడెంట్, సో రజనీకాంత్ గారు నాకు అన్నీ హెల్ప్ చేసి చేయొచ్చు అని చెప్పిండ్రు. సో దానికి ఇప్పుడు 350 మా దగ్గర ఉన్నాయండి వాళ్ళ ప్రొఫైల్స్, 350 పీపుల్. అందులో మేము కొంచెం డిఫరెంట్గా వాళ్ళు వచ్చి చూసుకోవడానికి పరిచయ వేదిక లాగా మేము డిఫరెంట్గా ప్లాన్ చేసినాం. ఏంటంటే క్రూజ్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే మ్యారేజ్ చేసుకోవడానికి చూస్తున్నారో వాళ్ళందరినీ ఒక 2-3 hours వాషింగ్టన్ డీసీలో ఒక రివర్లో తీసుకెళ్ళి వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకొని వాళ్ళు పరిచయం చేసుకొని అందులో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ చేసుకునే విధంగా మాకు మున్నూరు కాపు నుండి మేము ఏదైనా హెల్ప్ చేయగలిగితే వాళ్ళకు డెఫినెట్గా చేసి వాళ్ళకి పరిచయ వేదిక అరేంజ్ చేసినాం. సో దానికి ఒక 80 members వరకు రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఇదంతా మేము సక్సెస్ చేయడానికని ఈ ఐడియా రజనీకాంత్ గారిది. అంటే యాక్చువల్గా అదే అండి ఫస్ట్ టైం డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. తను చెప్పినప్పుడు ఇట్లా కూడా చేయొచ్చా అన్నట్టు అనిపించింది. నేను సక్సెస్ చేయగలుగుతామా లేదా అనేది అనుకున్నాం కానీ సో అందరు రిజిస్టర్ చేసుకున్నారు. అందరు కూడా ఎక్సైటింగ్ ఉన్నారు. క్రూజ్లో వెళ్ళి చేయడం అంటే అందరు ఎక్సైటింగ్ ఉన్నారు, మంచిగా అనిపిస్తుంది. సో సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరు కూడా దీనికి హెల్ప్ చేసి అందరు రండి, దీన్ని విజయవంతం చేద్దాం. వరల్డ్ వైడ్గా వస్తున్నారు కాబట్టి అన్ని కంట్రీస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుండి వస్తున్నారు. హ్యాపీ. హలో అండి, థ్యాంక్ యూ సాక్షి టీవీ టు కమ్ హియర్ కవరింగ్ దిస్ ఈవెంట్. ఈరోజు మా ఇంట్లో మన రజనీకాంత్ కానీ పొన్న లక్ష్మీ అంకుల్ కానీ ఇక్కడ రావడం, మిగతా వాళ్ళు మన జిఎంఏ లోకల్ న్యూజెర్సీ జిఎంఏ వాళ్ళు కలిసి ప్లానింగ్ కోసం కలిసాము. ఈరోజు జిఎంఏ స్టార్ట్ చేసి 1.5 years అవుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ 2000 ఫ్యామిలీస్ని కనెక్ట్ చేసాము. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అనుకుంటాను. అంత ఫాస్ట్గా ఒక కమ్యూనిటీలో ఎంతమందిని కలపడం, దాంతోపాటు దాంట్లో అరౌండ్ 60 to 70% యూత్. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్. సో దీనికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరందరూ 31st ఆగస్ట్ 31st వర్జీనియాకి వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని ఆల్రెడీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 2000 రిజిస్ట్రేషన్ దాటిపోయినాయి. ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని మీద. మంచి వైబ్ వచ్చింది. అందరు రండి, వి ఆల్ ఎంజాయ్. శ్రీనివాస్ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం అని చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు మా వాళ్ళు. మీరు అందరు వచ్చి, ప్లస్ దీనికి మన ఒక్క కమ్యూనిటీ కాదు మిగతా కమ్యూనిటీ నుంచి కూడా పెద్దలందరూ సపోర్ట్ చేయడం చాలా మంచి విషయం. అందరిని కలుపుకొని పోతున్నాం. మన ఇంట్లో పండగలాగా అందరిని పిలిచాం. ప్రతి కమ్యూనిటీ మెంబర్స్ వస్తున్నారు మనకు సపోర్ట్ చేయడానికి. ఈవెన్ మనం క్యాస్ట్ బేస్డ్గా పెట్టుకున్నా అందరినీ కలుపుకొని తీసుకెళ్తా ఉన్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. అంత వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ పీపుల్గా బిహేవ్ చేస్తూ అందరినీ తీసుకెళ్తున్నాం ముందరికి. మన కమ్యూనిటీలో ఉన్న అందరికీ కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సంస్థ. అందరూ జాయిన్ అవ్వండి.
ఈ ఈవెంట్కి సక్సెస్ చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ. హలో అండి, మీరు విన్నారు కదా. సో యూ హర్డ్ లాట్ అబౌట్ ద ఆర్గనైజేషన్, హార్డ్ వర్క్ దట్ ఈస్ పుట్ బై లాట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఫర్ అ లాంగ్ టైమ్. సో డెఫినెట్లీ కమ్ ఓవర్, join, have fun, and instead of going somewhere else in the long weekend, just come to Washington DC and we'll have fun together as a family. I think we can expand and collaborate a lot. So looking forward to see you all. హలో అండి, నమస్కారం అండి. ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన సాక్షి టీవీ వాళ్ళకి, అలాగే ముఖ్య అతిథిగా జిఎంఏ మహాసభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిఎంఏ సంస్థ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ సంస్థ మొదటి మహాసభను గ్రేటర్ DC ఏరియాలో అయిన వర్జీనియాలో నిర్వహించబడుతుంది ఈ ఆగస్టు 30-31 తేదీకి. దీనికి అమెరికాలో ఉన్న మన మున్నూరు కాపు పీపుల్ అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా, ప్రపంచంలో ఉన్న మొత్తం GMAకి కూడా ఈ విధంగా పర్సనల్గా ఇన్విటేషన్ అనేది ఇస్తున్నారు. మహాసభకి విచ్చేసి ఖచ్చితంగా దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. జై మున్నూరు కాపు.